Happy birthday to you. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ క్రియేటివ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇంట్రో చూడగానే నాది మా వారిది బర్త్డే వ్లాగ్ అనమాట. అవునా, నిజమా? అంతేకాదండి, మన ఛానల్ 2K+ రీచ్ అయింది. ఇదంతా మీ అభిమానం వల్లనే. ఇలాగే కాదు, ఇంతకు మించి ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ స్క్రీన్ రికార్డ్స్ వచ్చి ఏంటంటే మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు విష్ చేసిన రికార్డ్స్ అన్నీ పెట్టానన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరికీ. నేను పెట్టే షార్ట్స్ అన్నిటికీ మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఫుల్ లెంత్ వీడియోస్ కూడా బాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఎంకరేజ్ చేయాలని, ఇంకా బాగా సబ్స్ చూడని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ అన్బాక్సింగ్ వీడియో దీనిలో ఎందుకు పోస్ట్ చేశానా అనుకుంటున్నారా? మీరు అనుకుంటారు ఏంటి అంటే, నాది మా వారిది బర్త్డే అని చెప్పాను కదండి. బర్త్డేకి మా బాబు సర్ప్రైజ్ ఇచ్చాడనమాట. సర్ప్రైజ్ ఏంటంటే కపుల్ వాచ్ సెట్ అనమాట. ఎలా ఉందో మీరు కూడా కామెంట్లో తెలియచేయండి. అన్బాక్సింగ్ చేసేటప్పుడు మా వారైతే డిన్నర్ చేస్తున్నారు. సో అందుకని నేనే 2 వాచెస్ పెట్టుకొని ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియచేయండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రెగ్యులర్గా కాకుండా నేను ఏదైతే చేశానో ఈరోజు నా సెలబ్రేషన్స్ నేను ఎలా, కోర్స్ నేను స్మాల్గానే సెలబ్రేట్ చేసుకున్నాను అనుకోండి, అది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఈవినింగ్ కాదండి, నెక్స్ట్ డే. ఏంటి కపుల్ వాచెస్ది కూడా చెప్పాలి కదా మీకు, స్టోరీ చెప్తాను. ఈరోజు స్వీట్ వచ్చేసి నేను గులాబ్ జామ్ చేశానండి. కపుల్ వాచెస్ ఏంటంటే నాది మా వారిది బర్త్డే వచ్చేసి అదే రోజు కాదండి, నా బర్త్డే నెక్స్ట్ డే అనమాట, మా వారిది కూడా. సో అందుకని మా బాబు అలా సర్ప్రైజ్గా బుక్ చేశాడనమాట. ఇక శారీ వచ్చేసి ఇదైతే నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి. శారీ కలర్ కంటే కూడా క్లాత్ అయితే చాలా కంఫర్ట్గా ఉందండి. బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను. ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి, నేనే డిజైన్ చేస్తాను. మాది బొటిక్ కూడాను. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తూ ఉంటానన్నమాట. నా బ్లౌజెస్లో స్పెషల్ ఏంటంటే వర్క్ కమ్ ప్యాటర్న్ వస్తుంది. మ్యాక్సిమం మీరు ట్రై చేశారంటే, మీరు స్టార్టింగ్ నుంచి నన్ను అబ్జర్వ్ చేసినా కానీ, నేను పెట్టే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అబ్జర్వ్ చేశారు అంటే కనుక అర్థమవుతుంది. నా బ్లౌజెస్ అన్నీ మ్యాక్సిమం వర్క్ కమ్ ప్యాటర్న్ 2 ఉంటాయన్నమాట. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాఆర్డినరీ. ఇది వచ్చేసి ఈ క్లాత్, హ్యాండ్స్ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. శారీకి అలా వచ్చింది. సో అదేమో హ్యాండ్స్కి ఇట్లా స్మోకింగ్ హ్యాండ్స్ ఇచ్చానమాట. ప్లస్ ఒక స్మాల్ 3 ఇంచెస్ వర్క్ తోటి పట్టి ఇచ్చానమాట. అండ్ మనకి బోట్ నెక్ లాగా వచ్చింది కదా, అవి వచ్చేసి కట్ వర్క్ అనమాట. దానికి వచ్చేసి మనకి మార్బుల్ బీడ్స్ దొరుకుతాయి కదండి, దాంతో ఆ కర్వ్ అంతా స్టిచ్ చేశాను అనమాట హ్యాండ్ తోటే. యాజ్ యూజువల్ మీకు తెలుసు, శారీకి తగ్గట్టు బ్లౌజ్, ఆ బ్లౌజ్కి తగ్గట్టు బ్యాంగిల్ కూడా రెడీ చేసుకుంటాను అనమాట. ఈసారి అయితే బ్యాంగిల్ మీద స్టోన్ స్టిక్ చేశాను ఇలా. ఇంకా రెడీ అయిన తర్వాత టెంపుల్కి వచ్చేసామన్నమాట, అమ్మవారి టెంపుల్కి, దుర్గా అమ్మవారి టెంపుల్కి. అప్పుడే మనకి రాములు వారి ఊరేగింపు కూడా జరుగుతుంటే ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట. టయానికి అమ్మవారు అయ్యవారి దర్శనం కూడా జరిగిందనమాట. లోపలికైతే మొబైల్ నాట్ అలౌడ్ అండి, అందుకని చెప్పేసి వెళ్ళే ముందు జస్ట్ ఒక 2 minutes వీడియో, అండ్ వచ్చిన తర్వాత దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత వీడియో తీసుకున్నాము, అంతేను. ఇక్కడ అయిపోయిన తర్వాత అన్నట్టు ఎలా ఉంది బ్లౌజ్, ఎలా ఉంది ఆ వర్క్, ఎలా ఉంది, ఎలా డిజైన్ చేసుకున్నాను, ఆ శారీ ఎలా ఉంది, బ్యాంగిల్ ఎలా ఉంది అనేది కూడా, మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్లో తెలియచేయండి. దర్శనానికి వెళ్ళే ముందు, రిటర్న్ అయ్యే ముందు వీడియో పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదండి. ఎందుకంటే సేమ్ ప్లేస్లో వాకింగ్ చేసుకుంటూ తీసిన వీడియో అనమాట. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత దాబాకి వెళ్ళామన్నమాట.
దాబాకి వెళ్ళి అక్కడ జస్ట్ డిన్నర్ చేసేసాము. అక్కడ ఒక చిన్న వీడియో తీసేసుకున్నాము. వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అనమాట. ఎందుకంటే మాకు ఏదో బంపర్ ఆఫర్ అంటారో లేకపోతే ఏమంటారో తెలియదు, కానీ పక్కపక్కడేసే బర్త్డే అయ్యేసరికి ఏంటంటే ఒకటే రోజు సెలబ్రేషన్స్ చేసుకున్నాం అనమాట. మిడ్ నైట్ వచ్చేసి కేక్ కట్ చేసుకున్నాము. ఎందుకంటే 18th వచ్చేసి నాది, 19th వచ్చేసి మా వారిది అనమాట. సో 12 o'clockకి కేక్ కట్ చేసుకున్నాము. 18th వరకు ఇప్పటి వరకు జరిగిందంతా 18th వరకు అనమాట వీడియో. ఇంకా 19th ఏమీ లేదండి, అలసిపోయాము. సో నెక్స్ట్ డే ఏమీ చేయలేదు, ఓన్లీ కేక్ కటింగే అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, మంగళగిరి దాబాలో మేము డిన్నర్ చేసామన్నమాట. ఈ చిన్న క్లిప్పే అనమాట. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. డిన్నర్ అయితే సూపర్ అంటే సూపర్ అనమాట. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఏదో కొంచెం అలా వీడియో తీసుకున్నాం అనమాట. వీడియో తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసరికి 10:30, 11 అలా అయిందనమాట. 1 hour మళ్ళీ ఎలా కంప్లీట్ చేయాలి, 1 hour టైంని ఎలా కిల్ చేయాలా లేకపోతే స్పెండ్ చేయాలా అనేది తెలియదు. కానీ అప్పటి వరకు ఏంటంటే మీకు షార్ట్స్ పంపిస్తూనే ఉన్నాను కదా, షేర్ చేస్తూనే ఉన్నాను కదా, ఆ షార్ట్స్ చేసుకుంటూ అలా టైం పాస్ చేశాను అనమాట. ఎందుకంటే మళ్ళీ పడుకుంటే మా వారు ఇంకా లెగవరు అనమాట. సో అందుకని చెప్పేసి అలా టైం స్పెండ్ చేస్తూ రీల్స్ చేసుకుంటూ మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ రీల్ ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను. ఇప్పుడైతే కేక్ కటింగ్ ఎలా ఉందో చూసేసేయండి. చాలా సింపుల్గా కేక్ కటింగ్ అనమాట. సమ్మర్ కదండి, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఏమీ చేయలేకపోతున్నాం అన్నమాట. సో అందుకని ఒక స్మాల్ జస్ట్ కేక్ కటింగ్, దాబా, టెంపుల్ అంతే మా సెలబ్రేషన్స్ వచ్చేసి. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Mom and Dad. Thank you very much, Krithika. ఆ పేరు నీకు కొనిదేమో అక్కడ. క్లాప్స్ ఎడిటింగ్లో యాడ్ చేసుకో. నా చేతులు ఖాళీలు. Happy birthday, baby. Thank you. Happy birthday, Srivanu. Yeah. Thank you. ఇదండి మా సింపుల్ సెలబ్రేషన్స్ అండ్ సింపుల్ వ్లాగ్. ఐ హోప్ మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన ఛానల్ 2Kకి రీచ్ అయినందుకు మీ అభిమానంతో నేను ఇక్కడి వరకు రాగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే మీ సపోర్ట్ ఇంకా కావాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్ అండి. బాయ్. మా బాబు సర్ప్రైజింగ్గా ఇచ్చిన గిఫ్ట్ అనమాట. కపుల్ వాచెస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్లో తెలియచేయండి.